ఒక రోజున ఒక నక్క ఆకలితో మలమలమాడిపోతూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరకవచ్చునని అంతటా వెతుకుతోంది. అప్పుడు దానికి ఒక కోడిపుంజు కనిపించింది. కానీ అది ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉంది. దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపయింది. ఏదో విధంగా ఆ పుంజుని చంపి ఆకలి తీర్చుకోవాలనుకుంది. మెల్లగా ఆ చెట్టు వద్దకు వచ్చి, మిత్రమా, ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది. ఇక మీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలట. అందుచేత క్రిందకురా, మనమిద్దరం స్నేహితుల్లాగా మసులుకుందాం అంది. ఆ జిత్తులమారి నక్క చెప్పే దాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకు తెలుసు. అందుచేత అది అవును, ఆ వార్త నేను కూడా విన్నాను అంది. లోపల కోడిపుంజు నక్కబారి నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తుంది. చివరకు ఇలా అంది, అదిగో నీ స్నేహితులెవరో ఇటే వస్తున్నారు. వాళ్ళను కూడా రాని, అందరం కలిసి అప్పుడు పండగ చేసుకుందాం. ఈ దారిన వచ్చి నా స్నేహితులెవరూ లేరే, ఇంతకు ఎవరొస్తున్నారు అని నక్క అడిగింది. వేట కుక్కలు వాటి స్నేహితులు జవాబిచ్చింది పుంజు. వేటకుక్కల పేరు వినగానే నక్క హడలెత్తిపోయి వణకడం మొదలుపెట్టింది. వాటి కండపడితే చావడం ఖాయం అనుకుంది నక్క. అలా భయంతో వణికిపోతున్నావెందుకు అని అడిగింది కోడిపుంజు. అందుకు నక్క, వాళ్ళు బహుశా నిన్నటి వార్త వినలేదేమో అనుకుంటా అంటూ పరిగెత్తిపోయింది.